శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్గురుచరణ పాదారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ కృష్ణార్జునులు ధర్మరాజు యొక్క అనుమతి స్వీకరించినటువంటి వాళ్ళై మిత్రులతోటి అంతఃపుర జనంతో అందరితోటి కలిసి హాయిగా చక్కగా ఆ గ్రీష్మకాలంలో ఆనందాన్ని అనుభవించడానికి యమునా తీరంలో విహారానికి వెళ్ళారు. ఆ యమునా తీరంలో చాలా చక్కగా వాళ్ళందరూ కూడా అందరితో కలిసినటువంటి వాళ్ళై చక్కటి విహారం చేస్తున్నారు, ఆనందాన్ని అనుభవిస్తున్నారు. అనేక మంది చక్కగా అక్కడ గానం చేస్తున్నారు, నృత్యం చేస్తున్నారు, రకరకాలైనటువంటి విన్యాసాలు చేస్తున్నారు. ఈ విధంగా అక్కడ మహా ఆనందదాయకంగా సాగుతోంది. తస్మిన్ సదా వర్తమానే కురుదాసార్హనందనవు సమీపం జగ్మతు కంచిత్ ఉద్దేశం సుమనోహరం. ఈ విధంగా యమునా తీరంలో క్రీడావన విహారం జరుగుతూ ఉంటే కృష్ణార్జునులు ఇద్దరు కూడా ఏం చేశారంటే ఆ సమీపమందే ఉన్నటువంటి ఒక అందమైనటువంటి ప్రదేశానికి ప్రత్యేకంగా వాళ్ళిద్దరూ వచ్చారట. తత్ర గత్వా మహాత్మానవు కృష్ణవు పరపురంజయౌ మహార్హాసనయో రాజన్ తతస్థౌ సంనిషీదతు తత్ర పూర్వవ్యతీతాని విక్రాంతానితరాణి చ బహూని కథయత్వా తౌ రేమాతే పార్థమాధవౌ. ఈ విధంగా అక్కడికి వచ్చిన తర్వాత ఈ మాధవుడు పార్థుడు అంటే కృష్ణార్జునులిద్దరూ కూడా శత్రుపుర నాశకులు బోళ్ళంతమందిని జయించారు. వాళ్ళు మహాత్ములైనటువంటి వాళ్ళు అక్కడ బ్రహ్మాండమైనటువంటి విలువైనటువంటి సింహాసనాలు ఏర్పాటు చేశారు. ఆ సింహాసనాల మీద ఆసీనులయ్యాక పూర్వం వాళ్ళు చేసినటువంటి వీర విహారాలు, ఆ శత్రువుల్ని జయించినటువంటి తీరు, అట్లాగే వాళ్ళలో వాళ్ళు అనేకములైనటువంటి పరిహాస ప్రసంగాలు, ఇలాగా చక్కగా వాళ్ళు ఆనందంగా మాట్లాడుతూ కాలం గడుపుతున్నట్ట. ఆ ప్రదేశంలో ఆనందిస్తున్నట్ట. తత్రోపవిష్టౌ ముదితౌ నాక పృష్ఠే అశ్వినా వివ అభ్యాగచ్చ తదా విప్రహ వాసుదేవ ధనంజయౌ. ఈ విధంగా కృష్ణార్జునులిద్దరూ కూడా చాలా సన్నిహితులైనటువంటి వాళ్ళు. అందువల్ల వాళ్ళు అలా మధురాలాపాలు చేసుకుంటూ ఒకళ్ళతో ఒకళ్ళు పరిహాసాలు చేసుకుంటూ వాళ్ళు చేసినటువంటి వీర విహార కథలన్నీ ఒకసారి నెమరు వేసుకుంటూ అలా ఆనందంగా ఉన్న సమయంలో స్వర్గలోకంలో అశ్వినీ దేవతల వలె వీళ్ళిద్దరూ కూడా ఆసీనులై అక్కడ ఆనందంగా కబుర్లు చెప్పుకుంటున్నారట. అట్లాంటి వాళ్ళ సమీపానికి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. బృహచ్ఛాల ప్రతీకాస ప్రతప్త కనక ప్రభ హరిపింగోజ్వల శ్మశ్రు ప్రమాణాయామత సమహ. ఆ బ్రాహ్మణుడు ఎలా ఉన్నట్ట, ఒక పెద్ద మద్ది చెట్టులా చాలా పొడుగ్గా ఉన్నట్ట. అంతేకాకుండా బంగారు రంగుతో మెరిసిపోతున్నట్ట. నీలము ఎరుపు రంగులతో అతని యొక్క శరీరావయవాలన్నీ కూడా మెరుస్తున్నాయట. ఔన్నత్యానికి అంటే అతని యొక్క పొడవుకి తగినటువంటి బలం కలిగినటువంటి వాళ్ళ కనిపిస్తున్నట్ట. తరుణాదిత్య సంకాస చీరవాసౌ జటాధర పద్మపత్రానన పింగ తేజసా ప్రజ్వలన్నివా. ఇంకా ఎలా ఉన్నట్టంటే ప్రాతకాలంలో ఉదయించినటువంటి సూర్యుడు ఏ విధంగా ఆయన కాంతితో ప్రకాశిస్తూ ఉంటాడో అటువంటి దానితో సమానమైనటువంటి తేజస్సు కలిగి ఉన్నట్ట. అలాగే జటాధారి అయి ఉన్నట్ట. పట్టు వస్త్రాన్ని ధరించేట. పద్మపత్ర కాంతితోటి ముఖముందిట. పింగళవర్ణ తేజస్సుతోటి అతను వెలిగిపోతున్నట్ట. అటువంటి బ్రాహ్మణుడు వచ్చేట. ఉపసృష్టం తు తం కృష్ణ భ్రాజమానం ద్విజోత్తమం అర్జునో వాసుదేవస్య తోర్ణముత్పత్య తస్థతు. అంత తేజోవంతుడైనటువంటి ద్విజశ్రేష్ఠుడు అక్కడికి రాగానే కృష్ణార్జునులిద్దరూ కూడా అత్యంతము బ్రాహ్మణుల యందు అత్యంతమైనటువంటి గౌరవం ఉన్నటువంటి వీళ్ళు. అందువలన వెంటనే వాళ్ళ సింహాసనాల నుంచి లేచి ఆ బ్రాహ్మణుడిని స్వాగతించి ఆ బ్రాహ్మణుడికి నమస్కారం చేసి అతడికి స్వాగతం పలికేట. ఇది శ్రీమన్ మహాభారతే ఆది పర్వణి ఖాండవ పర్వణి బ్రాహ్మణ రూపీ అనలాగమనే ఏకవింశత్యధిక ద్విశతమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో ఖాండవ దాహ పర్వం అనే ఉపపర్వంలో బ్రాహ్మణ
జ్ఞానరూపి అనేటువంటి అనలాగమం అంటే అగ్ని యొక్క ఆగమం అనేటువంటి 221వ అధ్యాయము ముగిసింది. 222 అధ్యాయంలోకి మనం ప్రవేశించాము. వైశంపాయన ఉవాచ, వైశంపాయనుడు జనమేజయుడితో చెబుతున్నాడు ఈ వృత్తాంతం అంతా కూడా. తన పూర్వీకులు చేసినటువంటి కథని, అందులో ఉండేటువంటి విశేషాన్ని సమగ్రంగా నువ్వుతే చెప్పగలవయ్యా అని జనమేజయుడు అడిగితే, అప్పుడు వ్యాసుని యొక్క అనుమతితోటి వైశంపాయనుడు ఆ జనమేజయుడికి వృత్తాంతాలన్నీ కూడా కళ్ళకు కట్టినట్టుగా వివరిస్తున్నాడు. అందువలన ఆ విధంగా ఆ జనమేజయుడికి చెబుతూ, జనమేజయ మహారాజా, సో అబ్రవీదర్జునం చైవ వాసుదేవం చ సాత్వతం లోక ప్రవీరౌ తిష్టంతౌ ఖాండవస్య సమీపతః. ఆ విప్రుడు ఆ ఖాండవ వన సమీపంలో ఉన్నటువంటి లోకైక వీరులైనటువంటి కృష్ణార్జునులతోటి ఈ విధంగా మాట్లాడుతున్నట్ట. బ్రాహ్మణో బహుభోక్తాస్మి భుంజే అపరిమతం సదా భిక్షే వాష్ణేయ పార్థౌ వాం ఏకాం తృప్తిం ప్రయచ్చతం. అతను అడుగుతున్నాడు, మహానుభావులారా, నేను బ్రాహ్మణుణ్ణి, ఎటువంటి వాడిని, బహుభోక్త, చాలా ఎక్కువగా భుజించేటువంటి శక్తి కలిగినటువంటి బ్రాహ్మణుడు నేను. నాకేమవుతుందంటే భుంజే అపరిమితం సదా, ఎల్లప్పుడూ కూడా అపరిమితంగానే భోజనం చేస్తున్నాను నేను. అటువంటి నాకు ఆ తృప్తి కలిగేటువంటి భోజనం కావాలయ్యా. అందువలన కృష్ణార్జునులారా, నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను, నాకు తృప్తి కలిగేటువంటి భిక్షని ఇమ్మని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను అని ఆ బ్రాహ్మణుడు కృష్ణార్జునుడిని ప్రార్థించేట. ఏవముక్తౌ తమబ్రూతాం తతస్థౌ కృష్ణ పాండవౌ కేనాన్నేన భవాన్ తృప్యే తస్యాన్నస్య యథావహే. వెంటనే కృష్ణార్జునుడు అతడితో అన్నట్ట, ఏమిటో వచ్చాడు విప్రుడు మన దగ్గరికి వచ్చి భోజనం అడుగుతున్నాడు, ఆ మాత్రం ఇవ్వలేమా అనుకున్నారు. అందువల్ల ఓ బ్రాహ్మణుడా, నీకు ఏ అన్నంతో తృప్తి కలుగుతుందో అది చెప్పవయ్యా, దాన్నే మేము సంపాదించి నీకు పెడతాము. నీకు ఎటువంటి అన్నం కావాలి, ఎటువంటి అన్నం అయితే నువ్వు ఇష్టంగా భుజించగలుగుతావు, అటువంటి ఆహార పదార్థాలు చెప్పు, అవన్నీ కూడా నీకు పెడతామన్నాడు. ఏవముక్తస్స భగవాన్ అబ్రవీత్ తావుభౌ తదః భాషమాణౌ తదా వీరౌ కిమన్నం క్రియతామి. వాళ్ళు ఇద్దరు వీరులు కూడా, కృష్ణుడు అర్జునుడు కూడా ఇలాగే అడిగారు. అడిగేటప్పటికీ ఆ బ్రాహ్మణ రూపంలో ఉండేటువంటి దేవతా పురుషుడైనటువంటి అగ్ని కృష్ణార్జునులకి ఇద్దరికి ఈ విధంగా సమాధానం చెబుతున్నాడు. బ్రాహ్మణ ఉవాచ నాహమన్నం బుభుక్షే వై పావకం మాం నిబోధతం యదన్నం అనురూపం మే తద్యువాం సంప్రయచ్చతం. మహానుభావులారా, నాకు అన్నం మీద ఆకలి లేదయ్యా, నాకు ఆకలిస్తుంది అన్నాను కానీ అన్నం తింటానని నేను అనట్లేదు. నాకు అన్నం అవసరం లేదు. అయితే మరి నేను ఎవరో మీరు అనుకుంటున్నారేమో, నన్ను మీరు అగ్నిదేవుడిగా తెలుసుకోండి. అందువలన అగ్నికి ఏది ఏ ఆహారం అయితే ప్రియం కలుగుతుందో అటువంటి ఆహారం నాకు కావాలి. అందువల్ల మీరిద్దరూ కూడా నాకు తగినటువంటి, నేను భుజించేటువంటి ఏ ఆహారమో మీకు తెలిసే ఉంటుంది, నేను అగ్నిని కాబట్టి. అందువలన అటువంటి దానినే నాకు మీరు సమర్పించాలి అని అడిగాడు. ఇదం ఇంద్ర సదాదానం సదాదావం ఖాండవం పరిరక్షతి నచ శక్నోమ్యహం దగ్ధం రక్షమాణం మహాత్మనా. ఇక ఇక్కడ కనిపిస్తుంది చూడండి, దీన్ని ఖాండవవనం అంటారు. ఈ ఖాండవవనాన్ని ఇంద్రుడు ఎప్పుడూ రక్షిస్తూనే ఉన్నాడు. ఆ మహాత్ముని యొక్క రక్షణలో ఈ ఖాండవవనం అంతా ఉంది. దీన్ని నేను దహిద్దామని అనేక సార్లు ప్రయత్నం చేస్తున్నాను, కానీ ఆ ఇంద్రుడి పరిరక్షణలో ఉండడం వల్ల అదేమీ సాధ్యం కావట్లేదు. వసత్యత్ర సఖాతస్య తక్షకః పన్నగ సదా సగణస్తత్కృతే దావం పరిరక్షతి వజ్రభృత్. అలాగే ఈ ఖాండవనంలో ఇంద్రుడికి అత్యంతము మిత్రుడైనటువంటి తక్షకుడు ఉంటున్నాడు. తన పరివారంతో ఖాండవనంలోనే ఉంటున్నాడు. ఆ తక్షకుడి యొక్క అనుచర గణాన్ని రక్షించడం కోసమనే ఇంద్రుడు ఈ వనాన్నంతటినీ కూడా కాపాడుతున్నాడు. తత్ర భూతాని అనేకాని రక్షతేస్య ప్రసంగతః తం దిదిక్షుర్న శక్నోమి దగ్ధుం శక్రస్య తేజస. ఈ తక్షకుడి యొక్క కారణంగా ఇక్కడ ఇంకా అనేకములైనటువంటి ప్రాణులన్నీ కూడా కాపాడబడుతున్నాయి.
ఈ ఇంద్రుడి యొక్క ప్రభావంతో ఈ వనాన్ని దహించాలి అనేటువంటి కోరిక నాకు తీవ్రంగా ఉన్నప్పటికీ కూడా ఇంద్రుడి యొక్క పరిరక్షణలో ఈ వనం ఉండడం వల్ల నేను దహింపలేకపోతున్నానయ్యా. సమాం ప్రజ్వలితం దృష్ట్వా మేఘాంబోవి ప్రవర్షతి తతో దగ్ధం న శక్నోమి దిదిక్షుర్దావమీప్సితం. అనేక మార్లు నేను ప్రయత్నం చేశాను, ఈ వనాన్ని ఏదో రకంగా దహించాలి, నా ఆకలి తీర్చుకోవాలి అని ప్రయత్నం చేశాను. నేను ఎప్పుడెప్పుడైతే గొప్ప మండేటువంటి జ్వాలలతోటి ఈ వనాన్ని దహించాలని కోరుకుంటానో అప్పుడు బ్రహ్మాండమైనటువంటి జలధారలతోటి ఆ ఇంద్రుడు ఆర్పిస్తున్నాడు. ఈ వనాన్ని దహించాలనేటువంటి నా కోరిక ఇంద్రుడి ప్రభావంతో కుదరట్లేదయ్యా అని చెబుతున్నాడు. స యువాభ్యాం సహాయాభ్యాం అస్త్రవిద్భ్యాం సమాగతః దహేయం ఖాండవం దావం ఏతదన్నం మృతం మయా. మీరిద్దరూ మంచి అస్త్రవేత్తలు, గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు, మిమ్మల్ని ఎదిరించేటువంటి వాళ్ళు ఎవరు లేరు. అందువల్ల మీరు సహాయంగా కనుక వస్తే కనుక ఈ ఖాండవ వనాన్ని నేను దహిస్తానయ్యా. ఆ అభిప్రాయంతో నేను మీ దగ్గరికి వచ్చాను. ఇది నాకు కావలసినటువంటి అన్నము, అప్పుడే నాకు తృప్తి కలుగుతుంది, నా ఆకలి తీరుతుంది అని చెప్పాడు. యువాం హ్యుదకద్ధారాస్తా భూతాని చ సమంతతః ఉత్తమాస్త్రవిదౌ సమ్యక్ సర్వతో వారయిష్యతః. మీరు గొప్ప అస్త్ర విద్యను తెలిసినటువంటి వాళ్ళు, అటువంటి మీరిద్దరూ ఈ వనాన్ని దహిస్తున్నప్పుడు కురిసేటువంటి వర్షధారలను కనుక ఈ వనం నుంచి నలుదిక్కులకి పోయేటట్టుగా నివారించగలిగితే, ఈ వనంలో పడకుండా మీరు చేయగలిగితే కనుక నేను ఈ వనాన్ని దహిస్తాను, అప్పుడు నా ఆకలి తీరుతుంది, ఈ అన్నాన్ని నాకు మీరు ప్రసాదించాలని మిమ్మల్ని కోరుతున్నాను నేను అని అన్నాడు. అనేటప్పటికీ అప్పుడు జనమేజయుడు ప్రశ్నిస్తున్నాడు. ఇలా అనగానే వెంటనే జనమేజయుడికి ఒక సందేహం వచ్చింది. వెంటనే వైశంపాయనుడిని అడుగుతున్నాడు, కిమర్థం భగవాన్ అగ్ని ఖాండవం దగ్ధుమిచ్చతి రక్షమాణం మహేంద్రేణ నానా సత్వసమాయుతం. మహానుభావ వైశంపాయన మహర్షి, నాకు సందేహం వస్తుందయ్యా. ఇంద్రుడి యొక్క పాలనలో ఉండేవాడే కదా అగ్ని. అనేకములైనటువంటి దహించవలసినటువంటి మార్గాలు, అతనికి పొందేటువంటి ఆహారము అనేక రకాలుగా లభిస్తుండగా ఈ ఖాండవ వనాన్ని ఎందుకు దహించాలి అనేటువంటి కోరిక ఆ ఇంద్రుడి చేత రక్షింపబడినప్పటికీ కూడా ఈ ఖాండవ వనాన్ని దహించాలనేటువంటి కోరిక ఆ అగ్నికి ఎందుకు వచ్చిందయ్యా? ఈ ఖాండవ వనమందు మరి అనేకములైనటువంటి ప్రాణులు ఆశ్రయభూతంగా ఉంది కదా, ఇతను దహిస్తే ఆ ప్రాణులన్నీ కూడా మరణిస్తాయి కదా, ఎందువల్ల ఇతనికి కోరిక కలిగింది? నచేతత్ కారణం బ్రహ్మన్నల్పం సంప్రతిభాతి మే యద్దాహ సుసంక్రుద్ధ ఖాండవం హవ్యవాహన. ఈ కోపించినటువంటి అగ్నిదేవుడు ఈ ఖాండవాన్ని దహిస్తాను అని అనడం వల్ల ఇందులోకి ఏదో ఒక బలమైన కారణం ఉంటుంది. ఊరికే ఎందుకంటాడు? అతనికి ఖాండవ వనాన్ని దహించాలి అనడానికి, ఇదే వనాన్ని దహించాలి అనేటువంటి కోరిక బలంగా అతనిలో కలగడానికి కలిగినటువంటి కారణం ఏమిటి? ఏ తద్విస్తరస బ్రహ్మన్ శ్రోతుమిచ్చామి తత్వతః ఖాండవస్య పురాదాహ యథా సమభవన్మునే. అందువలన ఓ మహర్షి, పూర్వకాలంలో జరిగినటువంటి ఖాండవ వన దాహాన్ని గురించి, ఇతనికి ఖాండవ వనాన్ని అగ్ని పూర్తిగా దహించాలనేటువంటి కోరిక కలగడానికి కలిగినటువంటి కారణం గురించి విస్తారంగా నీ దగ్గర నుంచి వినాలని కోరుకుంటున్నానయ్యా, ఆ విషయాలని చెప్పవలసింది అని జనమేజయుడు వైశంపాయనుడిని ప్రశ్నించాడు. అప్పుడు వైశంపాయనుడు జనమేజయుడితో చెబుతున్నాడు, జనమేజయ మహారాజా, శృణుమే బ్రవతో రాజన్ సర్వమే తద్యథా తథం యన్నిమిత్తం దదాహాగ్ని ఖాండవం పృథివీపతే. ఓ మహారాజా, దీనికి చాలా పెద్ద వృత్తాంతం ఉన్నదయ్యా. ఆ వృత్తాంతం అంతా కూడా నేను ఉన్నట్టుగా నీకు వివరిస్తాను. ఏ కారణం చేతైతే అగ్ని ఖాండవ దహనాన్ని కోరుతున్నాడో అదంతా చెబుతాను, జాగ్రత్తగా వినవయ్యా అని చెప్పాడు. హంతతే కథయిష్యామి పౌరాణీం ఋషి సంస్కృతాం కథామిమాం నరశ్రేష్ఠ ఖాండవస్య వినాశినీం. ఈ ఖాండవ వన వినాశ రూపమైనటువంటి గాథ పూర్వం ఋషులు చెప్పారు. ఆ ఋషులు చెప్పగా నేను విన్నాను.
ఆ విన్నటువంటిదంతా కూడా నీకు వివరంగా చెబుతానయ్యా. పౌరాణ శ్రూయతే రాజన్ రాజా హరిహయోపమ శ్వేతకిర్నామ విఖ్యాత బల విక్రమ సంయుత. ఇంద్రుడితో సమానమైనటువంటి ప్రభావం కలిగినటువంటి బలము పౌరుషము కూడా కలిగినటువంటి శ్వేతకి అనేటువంటి ఒక రాజు పూర్వకాలంలో చాలా ప్రసిద్ధి పొందున్నాడయ్యా. యజ్వా దానపతిర్ధీమాన్ యథా నాణ్యోస్తి కశ్చన ఈజేత సమహాయజ్ఞై క్రతుభిశ్చాప్త దక్షిణై. అయితే ఆ శ్వేతకితో సమానమైనటువంటి దానం చేసేటువంటి వాడు కానీ, అతనితో సమానమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు కానీ, అతనితో సమానంగా యజ్ఞాలు చేసేటువంటి వాడు కానీ మరొకడు లేడు. సమగ్రమైనటువంటి దక్షిణలు ఇచ్చి గొప్ప గొప్ప యజ్ఞాన్ని ఎన్నిటినో ఆయన చేస్తూ ఉండేవాడు. తస్య నాణ్యాభవద్బుద్ధి దివసే దివసే నృప సత్రే క్రియా సమారంభే దానేషు వివధేషు చ. అతని యొక్క బుద్ధిలో ఏమవుతాయంటే ప్రతిదినము ఏదో ఒక కొత్త యజ్ఞం చేయాలి, వాటికి తగినటువంటి దానాలు సమర్పించాలి. ఈ యజ్ఞకర్మలన్నింటినీ కూడా ఆరంభించడం, దానికి కావలసిన దక్షిణలు ఇవ్వడము ఇదే అతనికి ఇష్టం. అందువలన ఎక్కడా కూడా యజ్ఞము అనేటువంటిది లేకుండా ఉండేటువంటి రోజు ఉండేది కాదు. అందువలన అలాగా నిరంతరము యజ్ఞయాగాదులు చేస్తూనే ఉండేవాడు, అనేకములైనటువంటి దానాల్ని ఇస్తూనే ఉండేవాడు. ఋత్విగ్భి సహితో ధీమాన్ ఏవమీజే సభూమిప తతస్తు ఋత్విజస్యాస్య ధూమవ్యాకులలోచనా. ఈ విధంగా ఆ ఋత్వికులతోటి కలిసి బుద్ధిమంతుడైనటువంటి శ్వేతకి యజ్ఞాలలో నిరంతరము దీక్షితుడే ఉన్నట్ట. అతని యజ్ఞాలు ఇలా నిరంతరము చేస్తూ ఉండడం వల్ల ఋత్విక్కులందరికీ కూడా యజ్ఞం చేయడం అంటే అక్కడ పెద్ద హోమగుండం ఉండాలి, హోమగుండంలో హవిస్సులు వేస్తూ ఉండాలి, అనేకములైనటువంటి మంటలు పొగలు ఇలా ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. నిరంతరము ఇట్లా చెయ్యాలి అంటే కనుక వాళ్ళకు కూడా చాలా కష్టమైనటువంటి విషయమే. ఆ ఋత్విక్కులందరి యొక్క కళ్ళు కూడా పొగతోటి ఆవరించబడి అసలు కనపడకుండా పోయేట. అలా వాళ్ళు చాలా ప్రతిరోజు అంటే ఏమాత్రం విశ్రాంతి లేకుండా నిరంతరము యజ్ఞయాగాదులు చేయడం వల్ల కాలేన మహతా ఖిన్నా తత్యజుస్తే నరాధిపం తత ప్రచోదయామాస ఋత్విజస్తాన్ మహీపతి. దీర్ఘకాలము ఇలాగ ఆహుతి ప్రదానం చేయడం చేత అందరూ కూడా ఏం చూశారంటే ఇంక నిరంతరము ఇలాగా అసలు ఏమాత్రం విశ్రాంతి లేకుండా చేయాలంటే చాలా కష్టము అని పెట్టి వాళ్ళందరూ కూడా బాధ కలిగినటువంటి వాళ్ళ ఈ రాజును వదిలిపెట్టేశారు. చక్షుర్వికలతాం ప్రాప్తాః న ప్రపేదుష్యతే కృతం తతస్తేషామనుమతే తద్విప్రైస్తు నరాధిపః సత్రం సమాపయామాస ఋత్విభిరపరైః సహ. దాంతో అప్పుడు రాజు మళ్ళీ వాళ్ళని యజ్ఞాల కోసం ప్రేరేపిస్తూ ఉండేవాడు. అయితే వాళ్ళందరూ కూడా కళ్ళ దృష్టి సమానంగా లేదు, వాళ్ళ దృష్టి కూడా విఫలమైపోతుంది. అందువల్ల చూపు కోల్పోయేటువంటి వాళ్ళే వాళ్ళు అసలు యజ్ఞాలకి రావట్లేదు. రాజు వాళ్ళ అనుమతి తీసుకుని ఇంకా మిగిలినటువంటి పోనీ మీరు రాకపోతే రాకపోయారు, మేము ఇంకో ఋత్వికుల్ని ఏర్పాటు చేసుకుంటామని వాళ్ళ అనుమతి తీసుకున్నాడు. అనుమతి తీసుకుని ఇతరులమైనటువంటి ఋత్వికుల్ని పిలిచి వాళ్ళతోటి క్రతువుల్ని పూర్తి చేసేట. తస్యైవం వర్తమానస్య కదాచిత్ కాల పర్యయే సత్రమాహత్తు కామస్య సంవత్సర శతం కిల ఋత్విజో నాభ్యపద్యంత సమాహత్వం మహాత్మనః. ఈ విధంగా అతడు ఎల్లప్పుడూ యజ్ఞపరాయణుడే ఉండడం చేత ఒక సంకల్పం చేసేట. యామని 100 సంవత్సరాలు సత్రయాగం చెయ్యాలి అని అనుకున్నట్ట. ఒక 100 సంవత్సరాలు పూర్తిగా. అయితే 100 సంవత్సరాలు నిరంతరము కూడా విశ్రాంతి లేకుండా యజ్ఞాన్ని చేస్తాను అంటే చేసేటువంటి యజమాని దొరికినా చేయించేటువంటి ఋత్వికులు దొరకట్లేదు. అందువల్ల ఆ యజ్ఞాన్ని సమాప్తి చేయగలిగినటువంటి ఋత్విజులు దొరకలేదు. సచ రాజా అకరోత్యత్నం మహాంతం ససురుజ్జన ప్రణిపాతేన సాంత్వేన దానేన చ మహాయసాహ. ఈ రాజు పెడుతున్నాడు, మీకు కావలసినటువంటి మీరు అడగాలి కానీ మీరు అడిగినటువంటి దక్షిణలా ఇస్తానయ్యా,
మీకు నమస్కారం చేస్తున్నానని వినయపూర్వకంగా సాంత్వనంతో దానముల చేత అనేకములైనటువంటి వాటితోటి యజ్ఞం కోసం ప్రయత్నం చేసేట. ఋత్విజో అనునయామాస భూయో భూయ స్వతంత్రిత తేజాస్య తమభిప్రాయం నచక్రురమితో ఉజస. ఆ ఋత్వికుల పాదాల మీద పడ్డట. వాళ్ళని అనేకమైన సాంత్వచనాలతో దానంతో అలసత్వం విడిచి వాళ్ళని యజ్ఞం చేయడం కోసం ప్రార్థించాడు. వాళ్ళెవ్వరూ కూడా ఇతని యొక్క కోరికను సఫలం చేయలేదట. సచ ఆశ్రమస్థాన్ రాజర్షి తానువాచ ఋషాన్విత యద్యహం పతితో విప్రాహ శుశ్రూషాయాం న చ స్థితః ఆసుత్యాద్యోస్మి యుష్మాభిః బ్రాహ్మణైశ్చ జుగుప్సితః తన్నార్హత క్రతుశ్రద్ధాం వ్యాఘాతయితుమజ్జతాం. అప్పుడు ఆ శ్వేతకి కోపం వచ్చింది. ఏంటి ఎంత ప్రార్థించినా వాళ్ళకు కావలసినటువంటి ధనం ఇస్తానన్నా వీళ్ళెవరూ కూడా యజ్ఞయాగాదులు చేయడానికి రావట్లేదని కోపం వచ్చి ఆశ్రమంలో ఉండేటువంటి మహర్షులందరితో అన్నట్ట, ఓ బ్రాహ్మణులారా, నేను పతితుణ్ణై మీ పాదాల మీద పడినటువంటి వాడిని శుశ్రూష చేయలేని వాడిని అయితే కనుక మీకు ఏ విధమైన అంటే సరైనటువంటి యాగదక్షిణ ఇవ్వకపోయినా, సరైన వినయ విధేయతలు లేకపోతే బ్రాహ్మణులు ఏదైనా నీచంగా చూసినా అప్పుడు ఆ యజమాన్ని ఎవడైనా వదిలేయాలి. వాళ్ళకు కావలసినటువంటి ధనమిస్తూ వాళ్ళ యందు అత్యంతమైన వినయ విధేయతలు కలిగి ఉండి వాళ్ళ పాదాలకి నిరంతరము మొక్కుతూ వాళ్ళని అద్భుతమైనటువంటి గొప్ప వ్యక్తులుగా భావన చేసేటువంటి వాడిని ఇలా మీరు ఒక నిందించి ఇలాగ విడవదగినటువంటి వాడిని అయ్యాను నేను మీకు. అందువలన ఈ క్రతు చేయించడం, ఈ క్రతు శ్రద్ధ విషయంలో మిమ్మల్ని బాధించడం అనేటువంటిది నాకు ఇంక ఇష్టం లేదు అని అన్నట్ట. అస్థానేవా పరిత్యాగం కర్తుం మే ద్విజసత్తమాః ప్రసన్న ఏవ భో విప్రాః ప్రసాదం కర్తుమర్హత. అపరాధం చేయకుండానే నన్ను మీరందరూ విడిచిపోవడం అనేటువంటిది యుక్తంగా లేదు. నేను మీ శరణు కోరాను కాబట్టి మీరు దయతో నా యందు ప్రసన్నులు అవ్వండి అని ప్రార్థించేట. సాంత్వదానాదిభిర్వాక్యైః తత్వత కార్యవత్తయా ప్రసాదయత్వా వక్ష్యామి యన్న కార్యం ద్విజోత్తమాః. ఓ బ్రాహ్మణులారా, నేను కార్యార్థినై చాలా చక్కటి శాంతవచనములతోటి దానములతోటి మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. అందువల్ల మీ సేవతో ఈ కార్యక్రమాన్ని నేను పూర్తి చేసి సంకల్పించాను. అందువలన మీరు కొద్దిగా నా యందు దయ చూపించండి. అథవాహం పరిత్యక్త భవద్భిర్ద్వేష కారణాత్ ఋత్విజో అన్యాన్ గమిష్యామి యాజనార్థం ద్విజోత్తమాః. మీరు కనుక నా యందు ద్వేషంతో నన్ను పరిత్యజించాలి అని అనుకుంటే నేను యజ్ఞం చేయించడానికి ఇతరమైనటువంటి ఋత్వికుల్ని ఎక్కడికైనా మిగిలినటువంటి ప్రదేశాలకు కూడా వెళ్ళి వేడుకుంటాను అని అన్నట్ట. ఏతావదుక్త్వా వచనం విరరామస పార్థివః యదా నశేకు రాజానం యాజనార్థం వరంతప తతస్తే యాజకా క్రుద్ధాః తమోచున్ నృపతి సత్వం తవ కర్మాణ్యజస్రం వై వర్తంతే పార్థివోత్తమా. ఈ విధంగా శ్వేతకి పలికితే ఆ శ్వేతకి మాటలన్నీ కూడా ఆ రాజులు ఆ ఋషులందరూ విన్నారు. విని వాళ్ళు వెంటనే అంటున్నారు, యజ్ఞం చేయించేటువంటి సామర్థ్యం వాళ్ళకి లేదు. ఎందుకంటే నిరంతరము యాగం చేయాలంటే వాళ్ళు చాలా శ్రాంతులే ఉన్నారు, చేయించలేరు. అందువల్ల ఆ ఋత్విక్కులందరూ కోపంతో రాజుతోటి ఈ విధంగా అన్నట్ట, మహారాజా, నీ యజ్ఞకర్మలు ఎల్లప్పుడూ కొనసాగుతూనే ఉన్నాయ్యా, వీటికి అసలు ఆగడం కానీ లేకపోతే విశ్రాంతి కానీ ఏమీ ఉండట్లేదు. తతో వయం పరిశ్రాంతాః. ఎల్లప్పుడూ ఇలా చేస్తూ ఉండడం వల్ల మేమందరం కూడా శ్రమ పొందినటువంటి వాళ్ళమేం. సతతం కర్మవాహినః. ప్రతిరోజు కూడా ఇట్లాగే యజ్ఞకర్మలాగే చేస్తూ ఉండాలంటే మధ్యలో ఒక్క రోజైనా విశ్రాంతి కానీ లేక మరొకటి లేకుండా ఉండడం అంటే అది చాలా కష్టమయ్యా. శ్రమాద్ అస్మాన్ పరిశ్రాంతాన్ సత్వం నశ్చక్తుమర్హసి. అలాగే అలసిపోయినటువంటి మమ్మల్ని నువ్వు విడిచిపెట్టి మీరు చెయ్యకపోతే ఇంకోళ్ళని నేను వేడుకుంటాను అని నువ్వు అడగడం కూడా బాగోలేదు. మధ్యలో కొంత విరామం ఇవ్వాలి. ఆ విరామంలో కొద్దిగా విశ్రాంతిని పొందేటట్టుగా చెయ్యాలి. మళ్ళీ తర్వాత కావాలంటే ఆచరించుకోవచ్చు. అంతే
అంతేగాని అస్సలు విరామం ఇవ్వకుండా నిరంతరము కూడా ఇట్లా సాగించడం అనేటువంటిది కూడా మంచిది కాదు, అది యుక్తమైనది కాదయ్యా. బుద్ధిమోహం సమాస్థాయ త్వరా సంభావితో నఘ గచ్చ రుద్రసకాసం త్వం సంహిత్వాం యాదేశతి. ఈ దశలో నీ బుద్ధి కొద్దిగా మందగించిందని నేను అనుకుంటున్నాము. అందువలన ఒకవేళ నువ్వు తొందరపడి ఎవరి దగ్గరికో వెళ్ళాలి అని అనుకుంటే కనుక ఓ పని చేయి, హాయిగా రుద్రుడి దగ్గరికి వెళ్ళు, శివుడి దగ్గరికి పోయి యాజకత్వం చెయ్యాలి అని ఆ ఈశ్వరుని ప్రార్థించవయ్యా అని వాళ్ళందరూ చెప్పారట. సాధిక్షేపం వచశ్రుత్వ అంటే నీకు ఎవ్వడూ చెయ్యడు, ఆ పరమేశ్వరుడు తప్ప ఇంకెవరూ చేయరు అన్నట్టుగా చెప్పారట వాళ్ళు. సాధిక్షేపం వచశ్రుత్వ సంక్రుద్ధ శ్వేతకినృప కైలాసం పర్వతం గత్వా తపఉగ్రం సమాస్థిత. ఎప్పుడైతే బ్రాహ్మణులు ఇలా చెప్పారో ఈ శ్వేతకి కూడా చాలా కోపం వచ్చింది. వచ్చినటువంటి వాడే ఏం చేసేట నిందావాక్యాలన్నీ సహించినటువంటి వాడై అతను సరే వీళ్ళు రుద్రుడిని అడగమన్నారు కదా ఆయన కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళి ఉగ్రమైనటువంటి తపస్సు చేయడం మొదలెట్టాట. ఆరాధయన్ మహాదేవం నీత సంశ్రిత వ్రత ఉపవాస పరోరాజన్ దీర్ఘకాలమతిష్ఠిత. కఠినంగా నియమాలను పాటిస్తూ జితేంద్రుడైనటువంటి వాడై ఉపవాసంతో ఆ ఈశ్వరుణ్ణి ఆరాధిస్తూ చాలా కాలం తపస్సు చేశాట. కదాచిద్ ద్వాదశే కాలే కదాచిద్ షోడశే ఆహారం అకరోత్ రాజా మూలాని చ ఫలాని చ. 12 రోజులకోసారి ఆహారం తీసుకునేవట. అలా కొంతకాలము అయిన తర్వాత 16 రోజులకి ఒకసారి ఆహారం తీసుకునేవట. ఈ ఆహారం కూడా ఏంటంటే కందమూల ఫలాలు తప్ప ఏమీ స్వీకరించేవాటి కాదట. ఇలాగా ఆహారాన్ని అలా క్రమక్రమంగా తగ్గిస్తూ ఆయన ఘోరమైన తపస్సు చేస్తున్నట్ట. ఎలా చేస్తున్నాడు? అబోర్ధ్వబాహుస్తు అనిమిష తిష్టం స్థాను రివాచల షణ్మాసాన్ అభవత్ రాజా శ్వేతకిస్సు సమాహిత. 2 చేతులు పైకి ఎత్తి కనురెప్పపాటు కూడా లేకుండా ఒక కొయ్యలాగా కదలకుండా ఏకాగ్రమైనటువంటి చిత్తంతో 6 నెలల పాటు తపస్సు చేశాట. తం తథా నృపశార్దూలం తప్యమానం మహత్తప శంకర పరమ ప్రీత్యా దర్శయామాస భారత. ఇలా ఘోరమైనటువంటి తపస్సు చేస్తూ నియమపాలనా తత్పరుడైనటువంటి ఆ శ్వేతకి పట్ల ప్రసన్నత పొందినటువంటి ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాట. ఉవాచ చైనం భగవాన్ స్నిగ్ధ గంభీరయా గిరా ప్రీతోస్మి నరసార్దూలా తపసాతే పరంతప. అతను ఎంతో వాత్సల్యం కలిగినటువంటి వాడే గంభీరమైనటువంటి కంఠస్వరంతో ఆ ఈశ్వరుడు రాజును ఉద్దేశించే విధంగా అంటున్నట్టు, ఓ రాజా నీ తపస్సుకి చాలా సంతోషించానయ్యా నేను. వరం వృణీష్వ భద్రంతే యం త్వమిచ్చసి పార్థవ ఏతచ్ఛ్రుత్వాత్ వచనం రుద్రస్యామిత తేజస ప్రణిపత్య మహాత్మానం రాజర్షి ప్రత్యభాషత. వెంటనే అన్నాడు, నీకు శుభం కలుగుతుంది అని చెప్పాడు. అలాగే నీకేం వరం కావాలో కోరుకోవయ్యా, ఆ వరాన్ని నేను ఇస్తాను. నువ్వు ఇంత ఘోరమైన తపస్సు చేసుకుంటున్నావు, నీ మనసులో ఏం కోరుకుంటున్నావో చెప్పు, అది అలా నేను ఇస్తాను అని ఈశ్వరుడు చెప్పాట. ఆ ఈశ్వరుడు పలికినటువంటి ఆ మాటల్ని చాలా చక్కగా శ్రద్ధగా విన్నటువంటి వాడై ఆయన ఆ పరమాత్మ అయినటువంటి ఈశ్వరుడికి నమస్కరించి ఆయనతోటి శ్వేతకి ఈ విధంగా మాట్లాడుతున్నట్ట. యది మే భగవాన్ ప్రీత సర్వలోక నమస్కృత స్వయం మాం దేవదేవేశ యాజయస్వ సురేశ్వర అని అడిగాడు. ఓ దేవదేవా, సర్వలోకాలకి నమస్కరింపదగినటువంటి వాడవయ్యా నువ్వే కనుక నా తపస్సు చేత సంతృప్తి చెందినటువంటి వాడవే కనుకైతే నువ్వు స్వయంగా నా చేత యజ్ఞాలు చేయించాలయ్యా అన్నాడు. ఏతచ్ఛ్రుత్వాత్ వచనం రాజ్ఞా తేన ప్రభాషితం ఉవాచ భగవన్ ప్రీతః స్మితపూర్వమిదం వచః. అంతేకాని ఇంకేం అడగలే, నువ్వు మా చేత యజ్ఞాలు చేయించాలి అని అడిగాడు తప్ప మరొకటి ఏమీ కోరిక కోరలేదు. దాంతో ఆ రాజు యొక్క మాటలు విని ఈశ్వరుడు చాలా సంతోషం పొందినటువంటి వాడై ప్రసన్నుడైనటువంటి వాడై చిరునవ్వుతో అతనితో ఈ విధంగా పలుకుతున్నట్ట. నాస్మాకమేష విషయ వర్తతే యాజనం ప్రతి త్వయాచ సుమహత్తప్తం తపోరాజన్ వరాధ్యన యాదేశ్యామి రాజన్ స్వాం సమయేన పరంతప. ఈ యజ్ఞం చేయించడం అనేటువంటిది నా కర్తవ్యం కాదయ్యా, కానీ నువ్వు కేవలము ఈ వరం కోసమని గొప్ప తపస్సు
తపస్సు చేసావు కాబట్టి ఒక నియమం మీద ఒక నియమం పైన నేను నీకు యాజకత్వాన్ని ఆచరించడానికి ఇష్టపడుతున్నాను అని ఈశ్వరుడు చెబుతున్నాడు. సమా ద్వాదశ రాజేంద్ర బ్రహ్మచారి సమాహిత సతతం త్యాజ్యధారాభి ఎది తత్పయసే నలం కామం ప్రార్థయసేయం త్వం మత్త ప్రాప్తి నృప. ఓ రాజా, ఏకాగ్ర చిత్తంతో నువ్వు బ్రహ్మచర్య దీక్షతోటి 12 సంవత్సరాలు ఎడతెగకుండా ఆద్యధారలతో అగ్నిని కనుక తృప్తిపరిస్తే కనుక నీ కోరికను నేను తీరుస్తానయ్యా. అందువలన 12 సంవత్సరాల పాటు నిరంతరము కూడా నువ్వు ఏకాగ్ర చిత్తంతో బ్రహ్మచర్య వ్రతాన్ని అవలంబించినటువంటి వాడవే ఆద్యధారలతో అగ్నిని తృప్తిపరచాలి అని చెప్పాట. ఏవముక్తశ్చ రుద్రేణ శ్వేతకిర్మనుజాధిప తథాచకార తత్సర్వం యథోక్తం శూలపాణిన పూర్ణేతు ద్వాదశే వర్షే పునరాయాన్ మహేశ్వర. ఎప్పుడైతే ఈశ్వరుడు ఇలా చెప్పాడో ఆ ఈశ్వరుడి యొక్క మాటలు విన్నటువంటి శ్వేతకి ఆ పినాకపాణి అయినటువంటి ఈశ్వరుడు చెప్పినట్టుగానే చేసేట. 12 సంవత్సరాలు అట్లాగే ఆద్యధారలతోటి అగ్నిని మహాసంతృప్తి పరిచేట. అది పూర్తయిన తర్వాత మళ్ళీ శంకరుడు తిరిగి వచ్చేట. దృష్ట్వైవచ స రాజానం శంకరో లోకభావన ఉవాచ పరమప్రీత శ్వేతకిం నృపసత్తమం. లోకాన్ని సృష్టించగలిగినటువంటి శంకరుడు అత్యంతమైనటువంటి ప్రీతితోటి ఆ శ్వేతకి ప్రత్యక్షమై అతన్ని చూస్తూ ఆనందంగా ఇలా అన్నట్ట. తోషితోహం నృపశ్రేష్ఠ త్వయా ఇహ ఆద్యే ఇహ ఏన కర్మణ యాజనం బ్రాహ్మణానాం తు విధి దృష్టం పరంతప. ఓ రాజా, నువ్వు చేసినటువంటి ఈ కర్మ ఏదైతే ఉందో, అంటే నేను ఏ విధంగా అయితే చెప్పానో ఆ విధంగా 12 సంవత్సరాల పాటు నువ్వు చేసావు. అందువల్ల ఇటువంటి వేదోక్తమైనటువంటి కర్మ చేసి నన్ను చాలా సంతృప్తిపరిచేవయ్యా. అందువలన అయితే శాస్త్రవిధిగా యజ్ఞాన్ని చేయించేటువంటి అధికారం మటుకు బ్రాహ్మణులకే ఉందయ్యా. అతోహం త్వాం స్వయం నాద్య యాజయామి పరంతప మమాంశస్తు క్షితితలే మహాభాగో ద్విజోత్తమ. అందువలన నేను బ్రాహ్మణులే యజ్ఞం చేయించడానికి తగినటువంటి అర్హత కలిగినటువంటి వాళ్ళు కాబట్టి స్వయంగా నేను ఈ యొక్క యాజకత్వాన్ని నిర్వహించలేను. అందువల్ల నీకు యజ్ఞాన్ని నేను స్వయంగా చేయించలేను. అయితే ఈ భూమి మీద నా అంశతో అవతరించినటువంటి ఒక బ్రాహ్మణ శ్రేష్ఠుడు ఉన్నాడు. అతడు నీకు యాజకత్వం వహిస్తాడు. నీ యజ్ఞాలన్నీ కూడా అతను పూర్తి చేస్తాడయ్యా. అతడు ఎవరయ్యా అంటే దుర్వాస ఇది విఖ్యాత సహిత్వాం యాజయిష్యతి మన్నియోగాన్ మహాతేజా సంభారా సంభ్రియంతుతే. ఆయన పేరు దుర్వాసుడు. అతడు నీ చేత యజ్ఞాలన్నీ కూడా నా ఆజ్ఞానుసారంగా చేయిస్తాడు. నువ్వు కావలసినటువంటి సామగ్రిని అంతటిని కూడా, అంటే యజ్ఞాలకు కావలసినటువంటి సంభారాలన్నీ నువ్వు సిద్ధం చేసుకుంటే కనుక అప్పుడు నా యొక్క ఆజ్ఞానుసారము ఆ దుర్వాస మహర్షి అనేటువంటి ఆయన వచ్చి నీకు యాజకత్వం వహించి నీ చేత యజ్ఞాలను చేయిస్తాడయ్యా. అంతే తప్ప నేను స్వయంగా చేయించలేను. కాబట్టి నా అంశ కలిగినటువంటి దుర్వాసుడు తప్పనిసరిగా చేయిస్తాడు అని ఈశ్వరుడు ఈ శ్వేతకి చెప్పాడని చెబుతూ స్వస్తి.